వర్ధిల్లాలి విష్ణుకుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి దీర్ఘశ్యామ నాయకత్వం. వాళ్ళు వచ్చినప్పుడు సైలెంట్ గా సైలెంట్ చేసుకుని వస్తాడు, ఈ కోసం వెయిట్ చేస్తాడు. అంటే ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను, నేను చూసింది చెప్తున్నాను. సైలెంట్ వేసుకున్నాను, మొన్న తిట్టాను. సైలెంట్ వేసుకుని వస్తే నీ కోసం కూర్చుంటారు. లేదు వచ్చాను ఆల్రెడీ. కలర్ మార్చాడు, రెడ్ కలర్ దాస్. జై హింద్. ఓకే మేడం, లోకల్ పైకి మేడం. ఓకే ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకి అలాగే కూటమి నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ ఈ రోడ్స్, సీసీ రోడ్స్ అలాగే సీసీ ట్రైన్స్ కూడా మళ్ళీ వ్యాంప్ చేసి మళ్ళీ చేయాలని చెప్పి మనకి అర్జీ పెట్టుకోవడం జరిగింది ఎమ్మెల్యే ఆఫీస్లోని. సో అదేవిధంగా 18,50,000 ఖర్చుతోని మళ్ళీ సీసీ ట్రైన్స్, అంటే వచ్చేది వర్షాకాలంలో ఎవరికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం సీసీ ట్రైన్స్ని, సీసీ రోడ్స్ మరిపాలెం 104 ఏరియాలోని మళ్ళీ వేయడం జరుగుతుంది. సో ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 54వ వార్డులో సుమారు 18,50,000 పెట్టి మన ఉత్తర నియోజక శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు మన కమిషనర్ గారు చెప్పి శాంక్షన్ చేయడం జరిగిందండి. సుమారు 200 మీటర్లు పాత రోడ్లు, చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటే పునఃప్రారంభించి ఇంచుమించు 200 మీటర్లు అన్నమాట. సీసీ రోడ్లు కానీ డ్రైన్లు ఏమొచ్చో 195 మీటర్లు సీసీ డ్రైన్లు కానీ చేస్తున్నారు. ఈరోజు ఈ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా మన విష్ణుకుమార్ రాజు గారి కుమార్తె గారు